ఈరోజు శ్రావణ మాసం స్పెషల్‌గా మనం తక్కువ టైంలోనే బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలి, అది కుక్కర్‌లో ఎంత త్వరగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే పాలు కూడా విరిగిపోకుండా మనకి తక్కువ టైంలోనే బెల్లం పరమాన్నం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే సింపుల్ మెథడ్‌లో తక్కువ టైంలోనే ఎక్కువ ప్రసాదాలు తయారు చేసుకోవచ్చనమాట. ముందుగా ఒక గ్లాస్ బియ్యం అనేది తీసుకుంటున్నాను. సేమ్ అదే గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఏ గ్లాస్‌తో అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్‌తో పెసరపప్పు కూడా తీసుకోవాలి. వీటిని శుభ్రంగా ఒక 5, 6 సార్లు కడుక్కొని ఒక జస్ట్ 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోనండి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడకడానికి అవకాశం ఉంటుందనమాట. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలనమాట. ఒక 5 నిమిషాలు మనం కొంచెం వాటర్‌లో పక్కన పెట్టుకోవాలండి. అదేనండి ఇంకా టైం తీసుకునేది. అంతకు మించి ఎక్కువ టైం తీసుకోదు. ఆ తర్వాత మనం ఇలాంటి కుక్కర్‌ని తీసుకొని ఇందులోకి మనం కడిగి పెట్టుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా! ఆటిని యాడ్ చేద్దాం. బియ్యమును, పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా బియ్యం, పెసరపప్పు యాడ్ చేసుకున్నాక ఏ గ్లాస్‌తో అయితే మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్‌ని యూజ్ చేసి 4 గ్లాసుల వరకు నీళ్ళనేది తీసుకోవాలండి. కరెక్ట్‌గా ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్‌తో మీరు మెజర్‌మెంట్ తీసుకున్నారంటే మనకి చక్కగా వస్తుందనమాట పరమాన్నం. చాలా బావుంటుందండి. ఎటువంటి నీరు నీరు ఉండడం కానీ, అలాగే పాలు విరిగిపోవడం కానీ ఏమీ ఉండదు. దట్టు మనకి టైం త్వరగా అయిపోవాలంటే ఇలా త్వరగా చేసుకోవచ్చు. అందులోకి ఒక గ్లాసు పాలనేది పోసుకోండి. మనం 4 గ్లాసులు నీళ్ళు, అలాగే ఒక గ్లాసు పాలనేది పోసుకొని 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలనమాట. మరీ మీడియం ఫ్లేమ్‌లో కాకుండా, మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలండి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందాం. మనం కాస్తంత నెయ్యి యాడ్ చేసి ఇందులోకి జీడిపప్పు ఈ విధంగా యాడ్ చేసుకొని వాటిని కాస్తంత వేడెక్కిన తర్వాత ఈ విధంగా డ్రై కిస్మిస్ అంటారు కదండీ! అవి యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక లోతాటి గిన్నె తీసుకొని ఏ గ్లాస్‌తో అయితే బియ్యము, పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో గ్లాసున్నర వరకు బెల్లం అనేది తీసుకోండి. ఎక్కువ తీపి తినే వరకు 2 గ్లాసులైనా తీసుకోవచ్చు. ఇందులో కొంచెమే వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసినా మళ్ళా ఆల్రెడీ రైస్ ఉడికిపోతుంది కాబట్టి ఈ బెల్లం ఉడికేలోపు మనం యాడ్ చేసినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. చూడండి ఒక 5 విజిల్ల తర్వాత మనకి రైసు అలాగే పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయి. ఎటువంటి వాటర్ లేవు. ఈ విధంగా ఉడికిందాన్ని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు బెల్లాన్ని స్ట్రైన్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం బెల్లాన్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ విధంగా బెల్లం యాడ్ చేసి మనం ఈ బెల్లం అంతా ఈ అన్నం అలాగే పెసరపప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అలాగే మనం పాలు యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రసాదం అనేది. మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదండీ బెల్లం పరమాన్నం అనేది. అలాంటిది ఇలాంటి సింపుల్ మెథడ్‌లో చేసుకోవచ్చు. ఒక్క చిటికెడు కర్పూరము, అలాగే కొంచెం ఇలాచీ పొడి, అలాగే కొంచెం తీపి అడ్జస్ట్ అవ్వడానికి 2 చిటికెళ్ళ ఉప్పు అనేది యాడ్ చేయాలండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి పరమాన్నం చాలా చాలా టేస్టీగా వస్తుంది. దట్టు స్వీట్ అనేది అడ్జస్ట్ చేస్తుందనమాట ఉప్పు యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా పాలు ఇరిగిపోకుండా చక్కగా పరమాన్నం అనేది ఉడికిపోయింది. ఇంకొక జస్ట్ 2 మినిట్స్ ఉడికించి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక్కసారి యాడ్ చేసి నేతిలోవి ఆ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసి మొత్తంగా కలిసి మనకి చక్కగా పాత్ర నుండి సెపరేట్ అయిపోతుందనమాట పరమాన్నం అనేది. అప్పుడు మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. ఈ విధంగా బెల్లం పరమాన్నం రెడీ చేసుకోండి. ఈ శ్రావణ మాసానికి తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు తయారు చేసుకోవడం. ఈ విధంగా మనం బెల్లం పరమాన్నం తయారు చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది బెల్లం పరమాన్నం అనేది. ఈ విధంగా మనం ఈ శ్రావణ మాసంలో తక్కువ టైంలో బెల్లం పరమాన్నం అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.